everybody. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. మనం ఏదైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు లేదా ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు రెడీ అవుతూ ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో రెడీ అవుతున్నప్పుడు లేదా రెడీ అవ్వడానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడైతే చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అయితే 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి దవడలు లేదా దవడ. అయితే దీన్ని మనం ఇంగ్లీష్లో జాస్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది బట్టతల. చాలా ఫ్రీక్వెంట్గానే చూస్తూ ఉంటాం కదా. అయితే బట్టతలని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, ఏమైంది, ఎందుకు దిగులుగా ఉన్నావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్, అద్దంలో ఎంతసేపు చూసుకుంటావు? ఎవరైనా ఎక్కువసేపు అద్దం ముందు నిలబడి ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ డూ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్? హౌ లాంగ్ డూ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ ఈ విధంగా అడుగుతాం. హౌ లాంగ్ అంటే ఎంతసేపు లేదా ఎంతకాలం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వేస్ట్ సో మచ్ టైమ్ ఇన్ ద మిర్రర్ ఐ ఫీల్ అనాయిడ్. ఇఫ్ యూ వేస్ట్ సో మచ్ టైమ్ ఇన్ ద మిర్రర్ ఐ ఫీల్ అనాయిడ్ అంటే నువ్వు ఇంతసేపు టైంని మిర్రర్ ముందు లేదా అద్దం ముందు వేస్ట్ చేస్తున్నట్లయితే నాకు చిరాకుగా అనిపిస్తుంది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, డిడ్ యూ స్టాప్ బై ద మిర్రర్ అగైన్? డిడ్ యూ స్టాప్ బై ద మిర్రర్ అగైన్ అంటే నువ్వు మళ్ళీ అద్దం ముందు ఆగిపోయావా లేదా అద్దం దగ్గర ఆగిపోయావా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, చాలాసేపటి నుండి రెడీ అవుతున్నావు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ బీన్ గెటింగ్ రెడీ ఫర్ అ లాంగ్ టైమ్. యూ హ్యావ్ బీన్ గెటింగ్ రెడీ ఫర్ అ లాంగ్ టైమ్ ఈ విధంగా చెప్తాం. యూ హ్యావ్ బీన్ గెటింగ్ రెడీ అంటే నువ్వు రెడీ అవుతూనే ఉన్నావు అని. ఫర్ అ లాంగ్ టైమ్ అంటే చాలాసేపటి నుండి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, యూ వేస్టెడ్ ఆల్మోస్ట్ అన్ అవర్ గెటింగ్ డ్రెస్డ్. యూ వేస్టెడ్ ఆల్మోస్ట్ అన్ అవర్ గెటింగ్ డ్రెస్డ్ అంటే నువ్వు బట్టలు వేసుకోవడానికి దాదాపుగా 1 గంట టైంని వేస్ట్ చేసావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, ఆల్ మై డ్రెస్సెస్ ఆర్ లూజ్ ఆన్ మీ దాట్స్ వై ఇట్ టుక్ మీ సో లాంగ్. ఆల్ మై డ్రెస్సెస్ ఆర్ లూజ్ ఆన్ మీ ఇట్ టుక్ మీ సో లాంగ్ అంటే నా డ్రెస్సులన్నీ నాకు లూజ్ అయిపోయాయి, అందుకే ఇంత సమయం లేదా ఇంతసేపు పట్టింది అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, రెడీ అవ్వడానికి ఇంకెంత టైం కావాలి? ఎవరైనా ఎక్కువసేపు రెడీ అవుతున్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ మోర్ టైమ్ డూ యూ నీడ్ టు గెట్ రెడీ? హౌ మచ్ మోర్ టైమ్ డూ యూ నీడ్ టు గెట్ రెడీ ఈ విధంగా అడుగుతాం. హౌ మచ్ మోర్ టైమ్ అంటే ఇంకా ఎంత టైం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ సీమ్స్ టు మీ దట్ యూ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఆల్రెడీ. ఆర్ ఇట్ సీమ్స్ టు మీ దట్ యూ హ్యావ్ బీన్ గెటింగ్ రెడీ ఫర్ అ లాంగ్ టైమ్ ఆల్రెడీ అంటే నువ్వు ఇప్పటికే చాలాసేపటి నుండి లేదా చాలా టైం నుండి రెడీ అవుతూ ఉన్నావని నాకు అనిపిస్తోంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇట్ డజంట్ టేక్ మీ లాంగ్ టు గెట్ రెడీ. ఆర్ ఇట్ డజంట్ టేక్ మీ సో లాంగ్ టు గెట్ రెడీ అంటే రెడీ అవ్వడానికి నాకు ఎక్కువ టైం పట్టదు లేదా ఎక్కువ సమయం పట్టదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలే. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ లీవ్ మీ అలోన్ ఫర్ అ వైల్. యూ లీవ్ మీ అలోన్ ఫర్ అ వైల్ ఈ విధంగా చెప్తాం. లీవ్ మీ అలోన్ అంటే నన్ను ఒంటరిగా వదిలే లేదా ప్రశాంతంగా వదిలే అని. ఫర్ ఎగ్జాంపుల్,
Go away because your haste is giving me a headache. Or you go away because your haste is giving me a headache. అంటే నువ్వు వెళ్ళిపో ఎందుకంటే నీ కంగారు వల్ల నాకు తలనొప్పి వస్తోంది అని. హేస్ట్ అంటే కంగారు లేదా తొందర లేదా హడావిడి అని. Now the example number 2 is you go first and I will slowly come after. That's it. You go first and I will slowly come after. That's it. అంటే నువ్వు ముందు వెళ్ళు నేను తర్వాత లేదా నేను నిదానంగా తర్వాత వస్తాను అంతే అని. Now the sentence number 5 is నాకు గంట టైం పడుతుంది. ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ టేక్స్ మీ అన్ అవర్, ఇట్ టేక్స్ మీ అన్ అవర్ ఈ విధంగా చెప్తాం. అదే ఇట్ టుక్ మీ అన్ అవర్ అంటే నాకు గంట టైం పట్టింది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ టేక్స్ మీ అబౌట్ అన్ అవర్ టు కంప్లీట్ ఆల్ దీస్ ఫైల్స్. ఇట్ టేక్స్ మీ అన్ అవర్ టు కంప్లీట్ ఆల్ దీస్ ఫైల్స్ అంటే ఈ ఫైల్స్ అన్నింటినీ పూర్తి చేయడానికి లేదా కంప్లీట్ చేయడానికి నాకు దాదాపుగా గంట టైం పడుతుంది అని. Now the second example is so till then I can't come with you, leave me alone. So till then I can't come with you, leave me alone. Or you leave me alone. అంటే కాబట్టి అప్పటి వరకు నేను నీతో రాలేను కాబట్టి నన్ను వదిలేసేయి అని. సెంటెన్స్ నెంబర్ 6 is నీ హడావిడి వల్లే నేను పడిపోయాను. ఎవరైనా తొందర పెడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫెల్ బికాస్ ఆఫ్ యువర్ హేస్ట్, ఐ ఫెల్ బికాస్ ఆఫ్ యువర్ హేస్ట్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ రష్ ఈ విధంగా చెప్తాం. హేస్ట్ ఆర్ రష్ అంటే తొందర లేదా హడావిడి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ అ లిటిల్ లేట్, వై డోంట్ యూ అండర్స్టాండ్ దిస్. ఆర్ ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ అ లిటిల్ లేట్, వై డోంట్ యూ అండర్స్టాండ్ దాట్ అంటే కాస్త ఆలస్యమైనా సరే ఏం పర్వాలేదు లేదా కాస్త ఆలస్యమైనా సరే డిఫరెన్స్ ఏమీ ఉండదు, ఆ విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవు అని. Another example is I don't like it at all if someone doesn't finish what I say on time. I don't like it at all if someone doesn't finish what I say on time. అంటే ఎవరైనా నేను చెప్పిన పనిని టైంకి పూర్తి చేయకపోతే నాకు అస్సలు నచ్చదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ హడావిడిలో ఫోన్ ఎక్కడో పడేశాను. ఇలా కూడా జరుగుతూనే ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇన్ ద రష్ ఐ డ్రాప్డ్ మై ఫోన్ సమ్వేర్. ఇన్ ద రష్ ఆర్ ఇన్ ద హేస్ట్ ఐ డ్రాప్డ్ మై ఫోన్ సమ్వేర్ ఈ విధంగా చెప్తాం. ఇన్ ద రష్ ఆర్ ఇన్ ద హేస్ట్ అంటే హడావిడిలో లేదా తొందరలో అని. For example, relatives came to my house and it was so chaotic that I couldn't find my phone. Relatives came to my house and it was so chaotic that I couldn't find my phone. అంటే మా ఇంటికి బంధువులు వచ్చారు, అందుకే అంతా చాలా గందరగోళంగా లేదా అస్తవ్యస్తంగా ఉంది, దానివల్ల నా ఫోన్ నాకు దొరకలేదు అని. కయాటిక్ అంటే చాలా గందరగోళంగా లేదా అస్తవ్యస్తంగా అని. Another example is I already knew this was going to happen and that's why I had all my stuff with me. I already knew this was going to happen and that's why I had all my stuff with me. అంటే ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసు, అందుకే నేను నా వస్తువులన్నీ నా దగ్గరే ఉంచుకున్నాను అని. Now the last sentence is నువ్వు ప్రశాంతంగా తినిరా. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఈట్ యువర్ మీల్ ఇన్ పీస్ అండ్ కమ్. ఈట్ యువర్ మీల్ ఇన్ పీస్ అండ్ కమ్ ఈ విధంగా చెప్తాం. Now the first example is I have done a lot of work so I will come after sleeping for a while. I have done a lot of work so I will come after sleeping for a while. అంటే నేను చాలా పని చేశాను, అందుకే కాసేపు నిద్రపోయిన తర్వాత నేను వస్తాను అని. Now the example number 2 of this sentence is don't get confused and confuse me. Or you don't get confused and don't confuse me. అంటే నువ్వు కంగారు పడకు, అలాగే నన్ను కంగారు పెట్టకు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.